నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. తర్వాత మాధవన్న వచ్చిండు మళ్ళా. అక్కడి నుంచి మాధవన్న వచ్చిన తర్వాత అసలు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆవిడ మాస్ అయిన వ్యక్తి అంటే చెంచు అతను పట్టించింది అతను. తర్వాత మళ్ళీ అతను తీసుకుపోయి అతను చంపేసింది. మళ్ళీ ఈ వీరయ్య సార్ కుటుంబ సభ్యులకు మా తప్పైంది, మాది క్షమాపణ కోరిరు. మా తప్పైంది కోరితే కదా కుటుంబానికి నష్టం అన్న. అదే కదా, అంటే పార్టీ కొన్ని మిస్టేక్లు పార్టీ కూడా చేస్తుంది. అంటే పార్టీని మొత్తం అనొద్దు, కాకపోతే అక్కడ నాయకత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అవగాహన లేకపోవడము, లేదంటే వాళ్ళు కొంచెం విశ్లేషించకపోవడము, తప్పులు జరుగుతాయి ఇట్లాంటివి. నా విషయంలో కూడా అదే. ఇప్పుడు విక్రమ్ ఎన్కౌంటర్ చేసిండు అనేది ఎవరు దుష్ప్రచారం చేయొచ్చు, అదే కరెక్ట్ అని పార్టీ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ నేను చంపితే 10 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు నాకు. కనీసం అవునబ్బా గవర్నమెంట్ నాకు ఏమైనా ఇచ్చిందంటే అది కూడా లేదు కదా. నాకు ఇల్లు లేక నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నా ప్రస్తుతానికి. అంటే మరి ఇప్పుడు ఎన్కౌంటర్ చేస్తే నాకు పోలీసులు డబ్బులు ఇస్తారు, తర్వాత నా కుటుంబం, సరే నేనంటే జైల్లో ఉంటే నా కుటుంబ సభ్యుల కన్నా ఆర్థికంగా సాయం చేస్తుంది కదా, అది కూడా లేదు కదా. నాకు ఉన్నది 2 ఎకరాల భూమి, దాని మీద నా ఆధారం. కనీసం ఉండడానికి ఇల్లు లేక నేను వేరే పక్క ఊర్లో ఉంటున్నా. తప్పు అది, నేనే ఎన్కౌంటర్ చేసిన అనేది మాత్రం తప్పది. ఇప్పుడు బయలు మీద బయటకు వచ్చారు. అవును సార్. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? అంటే మీ కుటుంబం ఎలా ముందు తీసుకెళ్తారు? నా ఆలోచన, నా ప్రణాళిక అంటే ఇప్పుడు ఉన్న జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి. అమ్మ వృద్ధురాలు, ఆమెను చూసుకోవాలి. ఇక నాకు మా బాబు ఉన్నాడు, బాబుని చూసుకొని ఉన్న 2 ఎకరాల పొలం చేసుకుంటూ నా బతికే నేను బతకాలి అనుకుంటున్నా. మీకు చాలా మంది బయటకు వచ్చిన తర్వాత నయంలా కొంతమంది దారి తప్పుతుంటారు. తప్పుతుంటారు కదా. మీకు అట్లా ఎప్పుడైనా ఎదురుపడ్డారా? నాకు అట్లా ఎదురు పడ్డారు, కానీ నేను అట్లాంటి ఎన్నుకోను. నేను ఎందుకున్నా విక్రమ్ ఎప్పుడు ఆ విధంగా చేద్దామని ప్రయత్నం లేదు లేదు, నాకు ఆలోచన రాదు నయం గ్యాంగ్లో తిరగాలి, నయం లాగా తయారు కావాలని. ఎందుకంటే నయం ఒక కరుడు కట్టిన ఒక ఉగ్రవాది కంటే అది ప్రమాదకరమైన వ్యక్తి అతను. ఎందుకంటే పార్టీలో కొంతకాలం పనిచేసి బయటికి పోయిండు, తర్వాత అప్పుడు ఉన్న గవర్నమెంట్ అతన్ని ఆ రకంగా మలుచుకొని అతన్ని పార్టీకి వ్యతిరేకంగా తయారు చేసింది, పార్టీని పెద్ద నష్టం చేసిండు. తర్వాత గవర్నమెంట్ అతన్ని ఎన్కౌంటర్ చేసింది. మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డాడు నయం? ఎదురుపడ్డా అంటే ఇప్పుడు మా కోసం తిరిగేవాడు, మేము ఆయన కోసం తిరిగేటోళ్ళం చంపాలని. చాలాసార్లు ఇదే రోడ్డుకు చాలాసార్లు వచ్చి కూర్చునేది, కానీ దొరకకపోయేది. నయం చంపడానికి ప్లాన్ చేశారు? చేసాం, దొరికితే చంపేసేవాళ్ళం. మరి ఎందుకు మీకు మిస్ అయ్యాడు? ఎలా అంటే అతనికి ఉన్న నెట్వర్క్ అట్లా ఉండే. మాకేందంటే మాకు గ్రామాల నుంచే మాకు కొంత సమాచారం, అంటే గ్రామాల నుంచి కొంత సమాచారం ఉండేది. కానీ పర్టికులర్గా అనేది మాకు సమాచారం లేకపోవడం వల్ల అతన్ని మేము కొట్టలేకపోయినాం. కరెక్ట్గా మాకు సమాచారం ఉంటే కొట్టేస్తుంటే. ఎప్పుడు ఒక సంగతి చెప్పండి, ఆయన వస్తాడని వెయిట్ చేసాం. ఇక్కడ ఒటోలపల్లె ఉంది కదా, ఒటోలపల్లె అనే అంటే 1 మంత్కు ఒకసారి అక్కడికి వస్తాడు. అతనికి సంబంధించిన మనుషులను అక్కడ పిలిపించుకొని అక్కడ మాట్లాడతాడు అనమాట. అట్లా మేము ప్లాటూన్ వెళ్ళినాము. కానీ 2 days మేము ఆయన కోసం, సాంబశివుడు కూడా ఉన్నాడు అప్పుడు. మేము టీం వెళ్ళి అక్కడ అంబుజ్ చేసినాం అతని కోసం. అక్కడ వచ్చి అక్కడ వెహికల్స్ ఎక్కడ ఆగుతుంది ఏందని చూస్తే రాలేదు. ఆ టైంలో దొరికితే కొట్టేసేవాళ్ళం. మొత్తం మీ సర్వీస్లో, పార్టీలో టైంలో మీకు బాగా నచ్చిన పోలీస్ ఆఫీసర్ చెప్పండి. ఇబ్బంది పెట్టే ఆఫీసర్ ఎవరు? మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు ఆదరించే ఆఫీసర్ ఎవరు? సార్, నాకు తెలిసిన ఆఫీసర్లలో అంటే నాకు హెల్ప్ చేసిన ఆఫీసర్ సార్. సరే, పోలీసులు అనగానే అందరూ శత్రువులు అయితే కాదు, అందులో మంచి వాళ్ళు ఉంటారు, కొంత వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ మాన్యువల్ ప్రకారం పోవాలనుకునే వాళ్ళు ఉంటారు, కొందరేం ఉదారవాదం, అందరూ కూడా అట్లా ఉండరు. ఎందుకన్నా కదా సార్, నేను జైల్లో ఉన్నప్పుడు చెల్లపల్లి జైల్లో నేను లైఫ్ బడి నేను ఉన్నా. దగ్గర 7-8 సంవత్సరాల తర్వాత అసలు నా భార్య పిల్లలు కానీ మా అమ్మ కానీ కాస్త బతకలేని పరిస్థితి. అసలు వాళ్ళకు ఎలాంటి మానసికంగా ధైర్యం ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఆ టైంలో. కానీ నేను జైలు నుంచి పెరోల్ పేపర్లు పెట్టుకున్నా సార్. అదే నాగర్ కర్నూల్ ఎస్పీ అనే పేరు మనోహర్ సార్. మనోహర్ సార్, అతనికి నేను చెప్తున్నా కదా, చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్కు. అతను ఎవరు నాకు తెలుసు, నేనెవరో సార్ తెలుసు, కానీ ఎప్పుడు మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని లేదు. విక్రమ్ అంటే సార్ తెలుసు, సరే మనోహర్ సార్ అంటే నాకు తెలుసు, కానీ ఏ రోజు మేము వ్యక్తిగతంగా ఎదురుపడి మాట్లాడుకుని లేదు. అదే విషయం ఏంటంటే మా కుటుంబ సభ్యులు పిఎస్కు పేపర్లు పెడితే వీళ్ళు చేయనన్నారు, పోలీసు వాళ్ళు SICA చేయనన్నారు. ఉంటారు కదా ఊర్లో కొంచెం ఒకరిద్దరు చోటబోటే చిన్న చిన్న లీడర్లు ఉంటారు కదా, మనం అంటే పార్టీ అంటే పడని వాళ్ళు ఉంటారు కదా, ప్రజా వ్యతిరేకులు. వాళ్ళు సార్ వస్తే మళ్ళీ ఉండడు, మళ్ళీ వెళ్ళిపోతాడు అని వాళ్ళకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చిండు. సరే నా కోసం మా అమ్మ చాలా కష్టపడ్డది. మళ్ళీ నేను చెప్పిన అమ్మ ఎస్పీ దగ్గరికి పోమని చెప్పిన. ఆ అమ్మ ఎస్పీ దగ్గరికి పోయిన తర్వాత అడిగింది. ఇక నేను ఉండి చాలా ఆలోచించు నాన్న కూడా,
ఇక ఆలోచించి ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పిండంట సిఐకి. ఉండి పేపర్లు చేయండి అతనివి విక్రమ్ అంటే, లేదు సార్ ఆయన బయటకొస్తే ఎళ్ళిపోతాడు సార్ అట్లా ఇట్లా అంటే, అరే ఎంతో మంది లొంగిపోయి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు కదా! ఆయన లాస్ట్ ఒక్కడు దొరికిండు కాబట్టి ఆయన మొత్తం బలి చేసిర్రు. చేయండి వచ్చి ఆయన భార్య పిల్లలతోని చూసుకుంటాడు మళ్ళీ ఎళ్ళిపోతాడు టయానికి ఎళ్ళిపోతాడు కదా! అంటే ఆయన పేపర్లు చేపిచ్చాడు సార్ ఫేర్‌వెల్ పేపర్లు. ఆయన చెప్తున్నా చాలా నేను చెప్తున్నా కదా! ఆయన దేవుళ్ళు అంటే దేవుడిని నమ్మగాని దేవుడు లాంటి మనిషి అనుకో. ఆయన ఎక్కడనో తెలవదు. ఇక నాకు లైఫ్‌లో అనుకున్నా సార్ అట్లాంటి ఆఫీసర్లు ప్రతి జిల్లాలో ఉంటే సమస్యలనేటివి రావు. అంటే ప్రజలకు ఎలాంటి సమస్యలు రావు. అట్లాంటి ఆఫీసర్ ఉండాలి. కానీ అట్లాంటి ఆఫీసర్ పోలీస్‌లో కాదు, రాజకీయ నాయకుడు కూడా ఉండాలి. అప్పుడే ప్రజలకు సామాజిక న్యాయం జరుగుద్ది. బాగా ఇబ్బంది పడ్డ ఆఫీసర్? ఇబ్బంది అంటే అప్పుడు నేను స్టార్టింగ్ పోయినప్పుడు చాలా ఇబ్బంది పెట్టిర్రు. చాలా సార్లు ఇక కుటుంబ సభ్యులను హింసించేవాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు. చాలా ఎదుర్కొన్నది. ఆర్థికంగా చాలా నష్టపోయింది కుటుంబం. కొంచెం ఊరి అంటే వ్యవసాయం మొత్తం బంద్ చేసి వేరే ఊరికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. బాగా ఎవరు పెంచాలి అది అంతోనప్ప అని ఒక సీఐ ఉండే. డీఎస్‌పీ. నేను సెకండ్ టైమ్ పోయినప్పుడు బాగా హింసించాడు మా కుటుంబాన్ని. బాగా బూతులు మాట్లాడేవాడు. అమ్మని నాకు నేను సెకండ్ టైమ్ పోయినప్పుడు నాకు బాబు 6 మంతు. చిన్న బాబుండే. ఇగ బాగా వర్షం వస్తున్నా గూడా ఇంటికాడ నుంచి తీసుకుపోయి స్టేషన్‌లో కూర్చోబెట్టి మా బాబుకు జ్వరం వచ్చినా గూడా వదలకుండా బాగా బూతులు తిట్టి బాగా ఇబ్బంది పెట్టిండు కుటుంబాన్ని. 'మనోహర్' లాంటి వాళ్ళు మంచి వాళ్ళున్నారు. అవును. 'ఆంటోనా' వాళ్ళు చెడ్డవాళ్ళు. చెడ్డవాళ్ళున్నారు. అతను గూడా ఏం చెడ్డవాడు గాదు. ఆయన ధర్మం అంతే. ఆయన వృత్తిరీత్యా ఆయన అట్లా చేస్తున్నాడు అంతే. చేసిండంతే. కానీ ఎవరు గూడాగా నక్సలైట్‌లంటే చంపాలి, వాళ్ళని హింసించాలని ఎవరికి ఉండదు. కొంత ఉంటది. ఓకే. చివరగా చెప్పండి. పార్టీ ఒకప్పుడు పట్టున్న నల్లమల ఏరియాలో హ్మ్. ఇక్కడ నుంచి ఏఓబీకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? అంటే ప్రజల నుంచి సహకారం దూరమైందా? ప్రజల నుంచి సహకారం దూరం గాలేదు. పార్టీ దానికి అయితే ఇక్కడ పార్టీ బలంగా ఉన్నప్పుడు గాని, తర్వాత బలహీన అయినప్పటికి గాని, అసలు పార్టీ ఇక్కడి నుంచి ఎళ్ళిపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజల ఆదరణ ఉన్నాయి. కాకపోతే ప్రజలకు నాయకత్వం వహించి, వాళ్ళని ఉద్యమాల వైపు నడిపించలేకపోవడమే పార్టీ నష్టపోయింది. అచ్చా! నాయకత్వ లోపం. ఆ! నాయకత్వం లోపం ఒకటి. తర్వాత ప్రజల్ని పోరాటాల వైపు నడిపించలేదు. ప్రతిది పార్టీ చేసింది. ఏదైనా ఒక యాక్షన్ చేయాలంటే పార్టీ చేసింది. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే పార్టీ చేసింది గానీ, ప్రజల సమస్యల మీద, ప్రజల హక్కుల మీద, ప్రజల్ని ఉద్యమాల వైపు గాని, తర్వాత కొన్ని పోరాటాల వైపు గాని నడిపించలేకపోయింది పార్టీ. హుహు. కాబట్టి ఏందంటే ఆ ప్రజలు గూడాగా పార్టీకి దూరం అయిపోయినారు. ఇప్పుడు ప్రజల్ని ఉద్యమాల వైపు నడిపించి, పోరాటాల వైపు నడిపిస్తేనే ప్రజలు ఉద్యమంలోకొస్తారు. వాళ్ళు మరింత పోరాడతారు. కానీ అట్లాంటిది ఏం చేయలేదు. అంటే చేయలేక పోయింది పార్టీ. కానీ పార్టీలో వెళ్లి ప్రజల కోసం పోరాటాలు చేసిన విక్రమ్‌కి ఎదురైన కష్టాలేంటి? నాకు ఎదురైన కష్టం ఎప్పుడు అంటే నాకు కష్టం అంటే నాకంత కష్టం వచ్చినా నేనంత ఏం బాధపడను. నాకు భయం అంటూ గూడా ఏం తెలియదు నాకింతవరకు. హ్మ్. కష్టం అంటూ ఏ రోజు నీకు కష్టం అని గూడా ఎప్పుడు నేను అనుకోలే పార్టీలో. నేను పార్టీలో ఉన్నప్పుడు గూడా చాలా పార్టీ ఏ పని అప్పజెప్పినా గూడా నేను ఎంత రిస్క్ ఉన్నా గూడా నేను ఎళ్లి పని జేసుకొచ్చేది పార్టీలో. పార్టీ కంటే గూడా నేను చాలా నమ్మకం పార్టీకి. కానీ పార్టీలో మీకు ఏ కష్టాలు ఎదురవ్వలేదు. కష్టాలే ఉంటాయి. అంటే నాకు కష్టం అనిపిస్తలేదు. ఎందుకంటే నేను ఇష్టంతో ఎన్నుకున్న మార్గం కాబట్టి నాకు కష్టం కాదది. అది ఇష్టపడి లోపలికెళ్లారు కదా! కష్టం కూడా అదే ఇష్టం. గదా! ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ కష్టం ఎప్పుడు ఎదురగాలంటే మేము ఉన్నదే కష్టం. అంటే మీ ఇష్టం కష్టాలని మేము ఇష్టంతోనే స్వీకరించినాం. అది మాకు కష్టం అనిపియదు గదా! అవును. అది మాకు ఎంత పెద్ద కష్టం ఉన్నా అది మాకు తక్కువనే అది. ఎందుకంటే అది మేము ఎన్నుకున్న మార్గం అట్లాంటిది కాబట్టి అది సహజమే. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అశోకంతో కలిసి మీరు చేసిన కార్యక్రమాలు చెప్పండి. నేనెళ్ళిన తర్వాత అశోక్ అన్నకు ఒక కొత్త ఉత్సాహం ఏర్పడ్డదనమాట. ఎందుకంటే అప్పటికి వాళ్ళు ముగ్గురు సింగిల్‌గా ఉండేవాళ్ళు. ఆళ్ళు పార్టీ కార్యక్రమాలు గూడా ఏం చేయకపోయేవాళ్ళు. ఆళ్ళు ఉండేటోళ్ళంతే అక్కడ. నేను ఎళ్లి కలిసిన అశోక్ అన్న అలియాస్ జాన్ బాబు. జాన్ బాబురావు. హ్మ్. నేను పోయి కలిసిన తర్వాత వాళ్ళకు కొత్త ఉత్సాహం వచ్చిందనమాట. సరే అంటే ఈయన నాకు అంటే విక్రమ్ బలం ఉంది. బలం ఉంది అనగా. తర్వాత అక్కడ కొంతకాలం వరకు మేము నిశ్శబ్దంగా ఉన్నాము. తర్వాత అక్కడ ఆదివాసీ ప్రజల మీద, అక్కడ మత్స్య కార్మికుల సమస్యల మీద పోరాటం చేసినాం మనం. అంటే ఏ విధమైన పోరాటం అనుకున్నప్పుడు, ఇప్పుడు అక్కడ ఆదివాసీ ప్రజలు ఒకప్పుడు నక్సలైట్ పార్టీ బలంగా ఉన్నప్పుడు అక్కడ వ్యవసాయం చేసుకొని జీవించేవాళ్ళు. హ్మ్. కానీ ఈరోజు వ్యవసాయం అనేది బంద్ చేసి ఒక సారా మాత్రం అమ్ముకొని బతుకుతున్నారు అక్కడ. కానీ గిరిజనేతలు ఉన్నారు గదా! వాళ్ళు వేరే దగ్గర నుంచి ఇక్కడ తండలలోకొచ్చేసి అంటే గుడెలకొచ్చేసి వీళ్ళ భూములు మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు వీళ్ళు భూ యజమానులు వీళ్ళయిపోయినారు. వాళ్ళు కింద పని చేసేవాళ్ళగా అయిపోయారన్నమాట.
అయితే ఇది మళ్ళీ మేము పార్టీ అక్కడ అశోక్ అన్న చాలా సీరియస్‌గున్నాడు. అశోక్ అన్నని ఆదివాసులు దేవుడుగా భావిస్తారు. నల్లమల్లలో దేవుడన్న అంటారు ఆయనని. అంటే అట్లా ఆదరిస్తారనమాట అశోక్ అన్నని. అట్లా అశోక్ అన్న మేమున్నప్పుడు వాళ్ళ సమస్యల మీద చాలా సాల్వ్ చేసినాము. తర్వాత అక్కడ కృష్ణా రివర్ మొత్తం గూడాగా ఎవరు మత్స్య కార్మికులుంటారు సార్ అక్కడ. వాళ్ళ సమస్యలు చాలా ఉండేటివి. వాళ్ళు పార్టీ దృష్టికి తీసుకొచ్చారు చాలా సార్లు. వాళ్ళ సమస్యలేందంటే, వాళ్ళకు సమస్యలు ఒకటి, దళారుల నుంచి వాళ్ళు దోపిడీకి గురయ్యేవాళ్ళు. ఓకే. ఆ! అయితే ఆ దోపిడి నుంచి వాళ్ళకు మేము విముక్తి కల్పించాం. అంటే వాళ్ళకు ఉచితంగా ఏ స్టేట్‌లో అయితే వాళ్ళ దగ్గర చేపలు తీసుకుంటారో, వాళ్ళకు ఉచితంగా వలలిప్పేయడం గానీ, తర్వాత వాళ్ళకు బుట్టికి 2000 బోనస్‌లాగా తీసేయడం గానీ, తర్వాత వాళ్ళకు ఒక 2 అక్కడ ఏదన్నా అపాయం జరిగినా గూడాగా అక్కడ సౌకర్యం ఉండదక్కడ. బోట్‌లు ఉండవక్కడ. 2 డేస్‌కోసారి వచ్చి బోట్‌లో వచ్చి చేపలేసుకొని పోతారనమాట.